న్యాయం జరగాలని చెప్పేసి పోరాడుతున్నాము. సౌకర్యం అయితే కావాలని మేము కోరుకుంటున్నాము. బస్సు సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు లేడీస్. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండల్ గాజుల రామనం దగ్గర ఉన్నటువంటి దేవేందర్ నగర్ బస్తీలో ఉన్నాం. ఏదైతే ఇక్కడ దాదాపు మనం చూసుకున్నట్లయితే 50 నుంచి 60 వేల మంది జనాభా ఉన్నారు. సో ఈ జనాభాకు సంబంధించినటువంటి ఒక బస్ స్టాప్ ఇక్కడ లేదని కూడా ఇక్కడ ప్రజలు వాపోతా ఉన్నారు. వారికి బస్ స్టాప్ లేదు. రోజు వారి పిల్లలు కావచ్చు, వారి కుటుంబం కావచ్చు, ఇక్కడ నుంచి గాజుల రామారం బస్ స్టాండ్కి వెళ్ళి మాత్రమే బస్సు ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. రోజు ఇక్కడ నుంచి డబ్బులు పెట్టుకుని అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి బస్సు ఎక్కే పరిస్థితి కనబడతా ఉంది. సో వారందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో మనం ఇక్కడ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వారు ఏం అడుగుతున్నారు, వారికి కావాల్సినటువంటి బస్ స్టాప్ మరి నిర్మించుకోవడానికి గల స్థలాలు ఉన్నాయా, మరి వారు ఎన్నిసార్లు కంప్లీట్ ఇచ్చారో, వచ్చినటువంటి ఆన్సర్లు ఎందుకు కూడా అడిగి తెలిసిన ప్రతి అన్న చెప్పండి. మల్లేష్ గారు, అసలు ఏమైంది, అసలు బస్సు ఎందుకు రావట్లేదు ఇక్కడికి? ఈ బస్సు గురించి బస్ స్టాండ్ లేదని, బస్సులు మలపని కూడా ప్లేస్ లేదని చెప్పేసి వచ్చిన బస్సులు కూడా బంద్ అయినాయి. ఇంతకుముందు రవీనారాయణ నగర్, దేవేంద్ర నగర్కి ఉండే ఆ బస్సులు బంద్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్లో ఎమ్మెల్యే దగ్గర పోయినాము, ఎంపీ దగ్గరికి, మాజీ ఎమ్మెల్యే దగ్గరికి, ఎమ్మెల్సీ దగ్గరికి, మండల ఆఫీసు, జోనల్ కమిషనర్ దగ్గర పోయినాము. అందరూ తిరిగి మండల ఆఫీసు ఎంఆర్ఓ దగ్గర కూడా ఇచ్చాం. అందరు కంప్లీట్ ఇచ్చినా కూడా ఇంకా వీడికి 10 రోజులు అయింది. ఇంకా ఇప్పటిదాకా నడుస్తుంది ఆ పరిస్థితి. బస్సు డిపో దగ్గర కూడా పోయినాం. చేస్తే బస్ స్టాప్ కావాలా, బస్సు తిరిగానికి ప్లేస్ ఇస్తే చాలా మాకేం అవసరం లేదు అది అని చెప్పి అందరూ పోయినాం. జేఏసీ తరఫున అందరూ పోయినాం. మొత్తం 50-60 మంది పోయినాం. పోయినా ఇటుకి అందరు తిరిగినా కూడా ఇప్పటిదాకా వాళ్ళు ఇంకా రిప్లై కూడా ఇవ్వలేము. సరే మళ్ళీ పోదామని చెప్పి మళ్ళీ లెటర్ చేసినాం. బస్సులకు చాలా ఇబ్బంది అవుతుంది. సికింద్రాబాద్ పోతారు కొంతమంది, కోటికి ఉద్యోగాలు పోయిస్తారు. ఫ్రీ బస్సులు పెట్టి కూడా లాభం లేకున్నట్టు అయిపోయింది మనకి. ఫ్రీ బస్సులు అయితే లేడీస్ కన్నా పోతారు కదా, వాళ్ళకైనా ఉపయోగపడుతుంది కదా, అది కూడా లేకున్నట్లు అయిపోయింది మనకి. దానివల్ల తిరిగి చాలా చేస్తుంది. మీరు ఏమైనా చేసుకొని వాళ్ళ దగ్గర అందరూ తిరుగుతున్నాం. ఆ బస్సులు ఒకటి చేసి ఒక బస్ స్టాండ్కు జాగా వాళ్ళు 5,000 నుంచి ఒక 2,000 గజాలకి అయితే మాస్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఇక్కడ 7వ తన కేటాయించే ప్రభుత్వం ఆ బస్సులు తిరుగుతాయి. ఇక్కడ కూడా ఉన్న వాళ్ళందరికీ ప్రజలకంతా సహకారం కలిగించినట్లయితుంది. అది మీకు అందరూ వాళ్ళు అదే లెటర్ తీసుకొని మేము చేస్తామని ఇప్పటిదాకా అంటారు, కానీ ఇప్పటిదాకా చేసిందేం లేదు. నిన్న కలెక్టర్ ఆఫీసర్ దగ్గర పోయినామని, కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా పోయి అందరి దగ్గర మాట్లాడినాం. అందరికి లెటర్లు ఇచ్చినాం. వాళ్ళతో కూడా చేసుకొని డిఎం దగ్గర కూడా పోయినాం. ఆయన కూడా వచ్చి డిఎం అయితే మళ్ళీ వచ్చి చూస్తాడు. కలెక్టర్ చెప్పిండు, జాయింట్ కలెక్టర్ ఏం చెప్పిండు, ఆ డిఎం దగ్గర బండి వచ్చి చూస్తాడు. ఆయన వస్తాను చూస్తానని చెప్పేసి ఇంతవరకు రాలి. ఆయన ఇక్కడ జిడిమెట్ల దగ్గర ఉంది. వచ్చి ఆయన వస్తా అంటే మేము తీసుకొచ్చి చూస్తాం. వస్తానంటే ఇంతవరకు రాలి. ఆయన వచ్చి చూసిపోతే ప్లేస్ ఏడింది అది ఏంటంటే మేము చూపిస్తామని కూడా చెప్పినాం. ఉందే కదా ఇక్కడ లేవట్లే చూస్తే తెలుసా కదా. మండలానికి ఎంఆర్ఓ కూడా అన్నాడు, సరే వీళ్ళందరికీ కంప్లీట్ చేయండి, మేమైతే 7వ చూస్తామన్నారు. అందరూ చూస్తామన్నారు. ఇప్పటిదాకా కాదు. ఆ బస్సు సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడతారు లేడీస్ అయితే. మాత్రం ఫ్రీ బస్సులు పెట్టి కూడా లాభం లేదు కదా. అంటే ఏం పెట్టింది కానీ వాళ్ళకైతే అవన్నీ లేడీస్ కన్నా పోతారు కదా. ఇక్కడ పొద్దున్నే లేస్తే అందరూ ఆటోలు బుక్ చేసుకోవడం, క్యాబ్లు బుక్ చేసుకోవడం ఉంది. ఒక బస్సు టైం చేరింగ్ ఉంటే కాలేజీకి పోయేటోళ్ళకి, వీళ్ళందరికీ స్కూల్కి పోయేటోళ్ళు చాలా ఇబ్బంది అవుతుంది. అది ఆ సౌకర్యం మనకు కలిగించాలని ప్రభుత్వం కోరుతున్నాం. చెప్పండి, మహిళలకు మీకు ఫ్రీ బస్ పెట్టిండు కదా, మరి మీకు ఇబ్బంది అవుతుందా? మరి ఇక్కడ నుంచి రోజు ఛార్జ్ పెట్టుకొని గాజుల రామారం వరకు పోయేంత వరకు ఇబ్బంది అవుతుంది. మేము షాప్ ఉన్నవారు పోయి రావాలనుకుంటే ఒక మనిషికి వచ్చి 50 రూపాయలు అవుతుంది. గరీబ్ వాళ్ళం కాబట్టి మాకు బస్సులు కంపల్సరీ కావాలని మేము అందరికి లెటర్ ఇచ్చడం జరిగింది. అందరికి కంప్లైంట్ ఇచ్చినాం. మాకు బస్ స్టాప్ కావాలి, మెయిన్ బస్సులు కావాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ముఖ్యంగా మాకు న్యాయం జరగాలని చెప్పేసి పోరాడుతున్నాము. నమస్కారం, నా పేరు సంధ్య. ఇప్పుడు మేము దేవేందర్ నగర్ నుంచి 17 బస్తీలు అందరం కలిసి వెళ్ళినాం. కంప్లైంట్ ఎందుకంటే ప్రతి బస్తీలో ఇదే సమస్య ఉంది. అంటే మా అందరూ పని చేసుకొని బతకటోళ్ళే, డబ్బులున్న ఎవరు లేరు. ఆటోలోకి వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు ఎందుకంటే ఎవరికైనా మహిళలకు ఫ్రీ బస్ అని అన్నారు. ఫ్రీ బస్ అంటే ఆ మహిళలకు, స్టూడెంట్స్కు, పిల్లలకు కాలేజీలకు వెళ్తుంటే చాలా ఇబ్బందులు అవుతున్నాయి. టైంకి ఆటోలు దొరకట్లేదు. ఆటోల సౌకర్యం కూడా తక్కువనే ఉంది మాకు ఇక్కడ. అయితే బస్సులు రామారం వరకు వెళ్ళినా కూడా మొత్తం ఏలాడ పడుతున్నారు అంత. ఎందుకంటే ఒకటేసారి అక్కడికి వచ్చేసరికి ఇక్కడ పబ్లిక్ అక్కడ పబ్లిక్ అనేసరికి ఎక్కువ అవుతారు. అదే ఇక్కడ వరకు కొన్ని బస్సులు వచ్చినాయి అనుకోండి, టైంకు వస్తే ఒక బస్సు కూడా రావట్లేదు. ఒక 15 days నుంచి వస్తుంది ఒక బస్సు వస్తుంది. మొన్న డబుల్ బెడ్రూమ్లకు ఒక 2 months అవుతుంది. ఒక బస్సు 2 బస్సులు వస్తున్నాయి. కానీ ఆ బస్సులు కూడా టైంకు పొద్దున్న వచ్చి రాత్రికి ఎప్పుడో వస్తున్నాయి. కానీ అందుబాటులో అనేది బస్సులు లేవు కాబట్టి చాలా పబ్లిక్ ఇబ్బంది అవుతుంది. బస్సులు రావాలని చెప్పి అన్ని బస్సులలో కలిసి కూడా రిక్వెస్ట్గా వెళ్ళి మేము అందరం ఎన్ని పనులున్నా కూడా మానుకొని ఆల్ లీడర్స్ వెళ్ళి ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లేదు, పబ్లిక్ ఇష్యూ మీద వెళ్ళినాం. అది ఇంతవరకు పబ్లిక్ గవర్నమెంట్ అనేది రెస్పాండ్ అవ్వదు. ఆర్టీసీ వాళ్ళు రెస్పాండ్ అవుతలేరు. మరి ఎందుకని అవుతలేరో మాకైతే అర్థం కావాలి. మాకు ఇమీడియట్లీ అయితే బస్సులు అయితే కావాలి. ఎందుకంటే పబ్లిక్ చాలా ఇబ్బందుల పాలవుతారు కాబట్టి మా రిక్వెస్ట్. ఎందుకంటే కాలేజీకి వెళ్ళే వాళ్ళు, డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు, లేడీస్ అయినా జెంట్స్ అయినా ప్రతి ఒక్కరికి బస్ సౌకర్యం అయితే కావాలని మేము కోరుకుంటున్నాము.
నమస్కారం అండి. నా పేరు భాస్కర్. నేను జేఏసీలో వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను. మాకు చాలా విపరీతమైన ఇబ్బందిగా ఉంది. ఈ బస్సులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇక్కడ ఈ ఏరియా వచ్చినప్పటికి ఒక 16-17 బస్తీలల్లా చాలా పబ్లిక్ ఉన్నారు. ఒక 40-50 వేల మంది జనాభా ఉన్నారు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మేము ప్రజాప్రతినిధులు కానీ అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కానీ మాకు తక్షణమే చొరవ చూపించి మా ఏదైతే ఈ సమస్య ఉందో ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాము. అలాగే మాకు ఇక్కడ ఈ ఏరియాలో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. దయచేసి ప్రజాప్రతినిధులు చొరవ చూపించి ఆ యొక్క ల్యాండ్ని ఏదైనా ఆర్టీసీకి కేటాయించి మాకు ఆర్టీసీ బస్ స్టాండ్ ఒక 40-50 బస్సులు వచ్చి వెళ్ళి నైట్ హాల్ట్ ఉండేటట్టుగా సదుపాయం ఉంది ఇక్కడ. కనుక ఆ బస్ స్టాండ్కి ఏర్పాటు చేసి మాకు బస్సుల్ని డైలీ అంటే రోజుకి 4-5 బస్సులు తిరిగేటట్టుగా చేసి మాకు యొక్క ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయమని మీ ద్వారా ప్రజాప్రతినిధులు కానీ అలాగే ప్రభుత్వాన్ని కానీ కోరుతా ఉన్నాం. నమస్కారం, నా పేరు శివకుమార్ ముదిరాజ్. ఇక్కడ దేవేంద్రనగర్ నుంచి ప్రతినిత్యం ఇక్కడ హౌసింగ్ బోర్డు, మెహదీపట్నం, సిబిఎస్, ఇక్కడ వచ్చేసి సికింద్రాబాదు, వివిధ ప్రాంతాలకు పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళే పబ్లిక్ అంతా ఇక్కడ ఉండేదంతా. సెలవులు వచ్చినాయి, సంక్రాంతి హాలిడేస్ వచ్చినాయి, ఇంకొద్ది దసరా హాలిడేస్ వచ్చినాయి. అట్లా ఊర్లోకి వెళ్ళాలన్నా ఇబ్బంది అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఆటోలోనే పోవాలి. మనం షాపూర్ పోవాలన్నా బాలనగర్ వరకు ఆటోలు ఎక్కిపోవాలి. ఇక్కడ నుంచి గాజు రామారం వెళ్ళాల్సి వస్తుంది. గాజు రామారం నుంచి బస్సులు ఉన్నాయి, కాకపోతే ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉండే పబ్లిక్ ఏంటంటే మొత్తం స్లమ్ ఏరియా మాదంతా. ప్రతినిత్యం ఏంటంటే ఇళ్ళలో పని చేసుకోవడం, ఆఫీసులో పని చేయడం, ఆటో నడిపేయడం, పిల్లల్ని స్కూళ్ళకి కాలేజీలకు చదివించాలంటే బాగా ఇబ్బంది అవుతున్నది. బస్ సౌకర్యం లేనందువల్లనే. అంటే ఫ్రీ బస్ ఉంది, గవర్నమెంట్ ఫ్రీ బస్ ఇస్తున్నప్పటికీ ఆ ఫలం మేము పొందే పరిస్థితి లేదు. ఇక్కడ దేవేంద్రనగర్ ఉండేటోళ్ళు ఆ ఫలాలు పొందే పరిస్థితి లేదు. మేము పార్టీలకు అతీతంగా మీ డిమాండ్ ఒకటి ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ గాజు రామారం అంటే స్లమ్ము. ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ చాలా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. కొన్ని బస్సులు తయారైనాయి ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్లో. ఈ డిపోకి వేయడానికి జాగాకైతే కొద్దివేం లేదు. గవర్నమెంట్ చొరవ చూపించి చేస్తే డిపోకి సౌకర్యం చేయాలని మా యొక్క విజ్ఞప్తి. సో ఇది బస్తీ వాసులు చెప్తున్నటువంటి మాట. ఏదైతే ఇక్కడ గవర్నమెంట్ సంబంధించినటువంటి ల్యాండ్ చాలానే ఉంది. సో దాంట్లో మేము ఇక్కడ ల్యాండ్ గ్రాప్ చేసుకుని దాదాపు 2000 గజాలు కావచ్చు, 3000 గజాలు కావచ్చు, ఎన్ని గజాలని తీసుకోండి, ఇక్కడ మీ బస్సులు ఆల్ట్ చేసుకునే విధంగా కావచ్చు. అదేవిధంగా ఇక్కడ దేవేంద్రనగర్ బస్సులో దాదాపు 5-6 బస్సులు తిరిగే విధంగా కూడా రోజు చూడాలని కూడా వారు కోరుతా ఉన్నారు. అదేవిధంగా వారి కష్టాలు కూడా వారు చెప్పుకున్నారు. రోజుకు మేము ర్యాపిడో కావచ్చు, ఊబర్ కావచ్చు, వీటి ద్వారా వెళ్ళడం ద్వారా కూడా మాకు రోజుకి చాలా ఖర్చు వస్తూ ఉంది. అదేవిధంగా చిన్న చిన్న పిల్లలు కావచ్చు, కాలేజీలకు వెళ్ళే పిల్లలు కావచ్చు, అదే వేరే పనులకు వెళ్ళే మహిళలు కూడా కావచ్చు, వారు మళ్ళీ గాజుల రామారం వరకు వెళ్ళేసరికి అక్కడ బస్సులు కూడా నిండిపోయి ఉన్నాయి. సో మేము అక్కడ కూడా వెళ్ళి బస్సు ఎక్కే పరిస్థితి కనబడడం లేదు. కాబట్టి ఇక్కడికి మాకు బస్సులు రావాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాదాపు 50-60 వేల జనాభా అంటే చిన్న జనాభా కాదు. సో ఇంత జనాభా ఉన్న ప్రజల కోసం దాదాపు ఇక్కడ 16-17 బస్తీలు ఉన్నాయి. కాబట్టి ఆ బస్తీ ప్రజల్ని ఆదుకునే ప్రయత్నంలో ఆర్టీసీకి సంబంధించినటువంటి యాజమాన్యం కావచ్చు, అదేవిధంగా రాజకీయ నాయకులు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, వారి చూసి వీరి సమస్యను తీర్చాలని కూడా పొలిటికోస్ మీడియా ద్వారా కోరుతా ఉన్నాం. సో ఇది ఇప్పటివరకు అప్డేట్. స్టేట్ టు పొలిటికోస్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ సారా శేఖర్ ఫ్రమ్ దేవేంద్రనగర్ బస్తీ, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.